ఎఫ్యూలో కూడా సేమ్ ఎక్స్ట్రాక్షన్ ఇందాక నేను ఏదైతే చెప్పాను డిఎస్టీలో, ద డిఫరెంట్ ఈజ్ ఇక్కడ ఈ మార్క్ చేసుకున్నాను తనకి. ఈ మార్క్ చేసిన తర్వాత ఒక నీడిల్ ఉంటుంది, ఆ నీడిల్తోని సో మొత్తం హోల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే గ్రాఫ్ట్ ఇక్కడంతా కూడా అకార్డింగ్ టు లైన్ మొత్తం హోల్స్ క్రియేట్ చేసుకోవాలి. కానీ డిఎస్టీ టెక్నిక్లో హోల్స్ క్రియేషన్ కూడా ఉండదు. ఎందుకు హోల్స్ క్రియేషన్ మినిమైజ్ చేస్తున్నాము అంటే, ఇక్కడ ఎంత హోల్స్ క్రియేట్ చేసినా కూడా అక్కడేదో ట్రామా చేస్తున్నాము. ట్రామా చేయడం వల్ల ఏంటంటే పేషెంట్స్కి అనవసరంగా స్కిన్ ఇంజురీ చేస్తున్నాము. నేను ఒక 5,000 హెయిర్ పెట్టాలంటే పాపం తనకి అట్లీస్ట్ ఒక 5,500 అన్న హోల్స్ పెట్టాలి. అంత డ్యామేజ్ అవుతుంది స్కిన్. డ్యామేజ్ అయినాక ఫైబర్స్ టిష్యూ ఫామ్ అవుతుంది. సో ఇంప్లాంటేషన్ చేసినాక కొంచెం రిజెక్షన్ రేటు కొంచెం యాడ్ అవుతుంది. కాబట్టి అది కూడా నేను తీసేసి ఓన్లీ సింపుల్గా ఎక్స్ట్రాక్షను, ఇంప్లాంటేషన్. సో ఎఫ్యూఈలో మాత్రం 3 టెక్నిక్స్ ఉంటాయి: ఎక్స్ట్రాక్షను, టర్నల్ క్రియేషను అండ్ ఇంప్లాంటేషను. డిఎస్టీలోనేమో డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తీయడము, పెట్టేయడము. ఇంకా డిహెచ్ఐ అంటే డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషను. అదేంటంటే ఒక నీడిల్ ఉంటుంది, మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇక్కడ తీసిన రూట్ ఆ ఇన్స్ట్రుమెంట్లో పెట్టేస్తారు ఇట్లా. కానీ దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మనకి డైరెక్ట్గా ఇదే తీసుకుంటుంది, ఇదే పెట్టేసుకుంటుంది, డైరెక్ట్ ఇదే తీసుకుంటుంది, ఇదే పెట్టుకుంటుంది. దానివల్ల ఏంటంటే మనకు కనిపించదు అది 3 రూట్స్ ఉన్నాయా, సింగిల్ ఉందా, సెకండ్ ఫాలికల్ ఉన్నాయి కనిపించదు. బట్ రూల్ ప్రకారంగా అయితే ది బెస్ట్ 4ని ముందు పెట్టుకోవాలి, తర్వాత 3 గ్రాఫ్ట్ పెట్టుకోవాలి, 2 గ్రాఫ్ట్. కాబట్టి అన్ని విధాలుగా చూసుకుంటే ఎఫ్యూఈ అండ్ డిఎస్టీ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్. సో ఇది టైప్ ఆఫ్ టెక్నిక్స్. ఓకేనా? సో ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చలో.